వేణుగోపాల స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వార్షికోత్సవంలో భాగంగా నున్న వారసులచే ఆనవాయితీగా స్వామివారికి తలంబ్రాలు సమర్పించారు. శ్రీ రామచంద్రుల మరియు వేణుగోపాల స్వామి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నున్న వారసులచే స్వామివారికి తలంబ్రాల పంపిణీ నున్న సీతారామరాజు లక్ష్మీ దంపతుల చేతుల మీదుగా సీతారాముల కళ్యాణోత్సవ ఉత్సవంలో నున్న వారసులచే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా తలంబ్రాలను సమర్పిస్తారు. ఈ సంవత్సరం సైతం నున్న వారసులచే ఆనవాయితీగా స్వామివారికి తలంబ్రాలు సమర్పణ గావించారు. కొబాళ్లపూడి గ్రామంలో 18 సంవత్సరాలు, ఇప్పుడు 17వ వార్షికోత్సవం. అంటే ఇప్పటికి విగ్రహ ప్రతిష్ఠ చేసి 18 సంవత్సరాలు అయింది. ఈ 17 సంవత్సరాల నుంచి కూడా మరి ఎప్పుడు కూడా ఈ 3 రోజులు ఏప్రిల్ నెలలో వస్తుంది. ఇప్పుడే పంతులు గారు చెప్పారు ఏ తిథుల్లో వస్తుంది అనేది. ఆ ఏప్రిల్ నెలలో మేము వార్షికోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. ఈ వార్షికోత్సవాలు ఈ 17 సంవత్సరాలు కూడా చాలా సుభిక్షంగా చాలా చక్కగా ఇంతవరకు చేసుకుంటూ వచ్చాం. గ్రామ ప్రజలందరూ కూడా చక్కగా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటతో శుభ్రంగా ఉండాలి అని మేము కోరుకుంటూ, ఎందుకంటే ఈ ఊళ్ళోనే మేము పుట్టాము, ఈ ఊళ్ళోనే పెరిగాము. ఇక్కడి నుంచి ఉద్యోగస్తులుగా వెళ్ళినటువంటి వాళ్ళు 100 మంది దాటి ఉన్నారు. అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులే 37 మంది ఉన్నారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ వచ్చి, ప్రైవేట్ ఉద్యోగస్తులు వచ్చి దగ్గర 70 మంది పైన ఉన్నారు. ఉన్న ఇళ్ళు వచ్చి మీకు ఎటు చూసుకున్న 70 ఇళ్ళు ఉంటాయి. అంటే ఇది ఒక పుణ్యభూమి అని చెప్పని మేము అనుకుంటా ఉన్నాం. మాకు ఎక్కడో ఇప్పుడు కొంతమంది వైజాగ్ ఉన్నారు, కొంతమంది హైదరాబాద్ ఉన్నారు, కొంతమంది వేరే బెంగళూరు ఉన్నారు, కొంతమంది కాకినాడ ఉన్నారు. అది కాదు మాకు కావాల్సింది. ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము కనుక ఈ ఊళ్ళోనే మనం గుడి కట్టుకోవాలి, ఈ ఊరిని మనం అభివృద్ధి చేసుకోవాలి, ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మేము కలిపి ఈ దేవాలయాన్ని, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ మేము పూజలు జరుపుకుంటా ఉన్నాం. ఈ గ్రామస్తులు అందరూ కూడా సహకరిస్తానే ఉన్నారు. ఈ 17 సంవత్సరాల నుంచి మాకు ఎంతో అనుకూలంగా ఉన్నారు. అప్పుడు ఇట్లా లేకపోయినా ఇప్పుడు చాలా చాలా డెవలప్ చేసుకున్నాము. ఇంకా మేము డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అంటే ఛాయాగ్రహాలుగా వీరిని ఆయన సుదర్శన చక్రంతో 2గా విడగొట్టి వీరికి కూడా అమృతాన్ని ప్రసాదించి నవగ్రహాల్లో భాగాన్ని ఇచ్చారు. ఈ రాహు కేతువును కూడా మనం ఆహ్వానం చేసుకున్న తర్వాత అసలు ఉత్సవమూర్తులైనటువంటి కోదండరామస్వామి, వేణుగోపాల కృష్ణస్వామి, లక్ష్మీనారాయణ స్వామి వారు ఈ ఆలయంలో ఉన్న ఉత్సవమూర్తులు. అలాగే గణపతి, ఈ అందరి దేవుళ్ళకి పంచలోహ విగ్రహాలకి ఆవు పాలతో అభిషేకించి షోడశోపచారాలతో పూజలు చేసి అష్టోత్తర శతనామాలతో పూజలు చేసి స్వామివారికి తీర్థ ప్రసాదాలు సమర్పించి హారతిచ్చి జనులందరికీ కూడా ఆ హారతి మంత్రపుష్పాన్ని ఇచ్చి స్వామివారి అనుగ్రహం కల్పించేలాగా దీవించమని ప్రార్థిస్తాము. ఆ మొదటి రోజు పూజా కార్యక్రమం అంతా కూడా ఇక్కడితో ముగుస్తుందండి. అలాగే ఆ రోజు సాయంత్రమే, ఆ రోజు మధ్యాహ్నం 4 గంటల నుంచి స్వామివారి ఉత్సవమూర్తుల్ని మన గ్రామస్తులందరూ కూడా అంగరంగ వైభవంగా కూడా గ్రామోత్సవం అనగా ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఊరంతా కూడా ఊరేగింపుగా తీసి జనసందోహంతో రాముల వారికి, అలాగే వేణుగోపాల కృష్ణస్వామి వారికి, గణపతికి, లక్ష్మీనారాయణుడికి ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామోత్సవం జరుగుతుంది. తర్వాత చైత్ర బహుళ అష్టమి అనగా నిన్నటి రోజున స్వామివారికి మళ్ళీ యాగశాలలో పునఃపూజల అనంతరము కూడా ఈ అసలు స్వామివారికి ఆలయంలో ఉన్న రాముల వారికి, గణపతికి, వేణుగోపాల కృష్ణస్వామి వారికి అందరికీ కూడా పంచామృతాలు అనగా పాలు ముందుగా నీళ్లతో చక్కగా మంచి గంగతో స్వామివారులందరినీ కడిగి తర్వాత ఆవు పాలు, పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార మొదలైనవి పళ్ళ రసాలన్నీ కూడా స్వామివారికి అభిషేకించి మా ప్రేక్షకులు జనం అందరూ కూడా వచ్చి స్వామివారిని తమ స్వహస్తాలతో అభిషేకించి స్వామివారిని వారి కోరికలన్నీ కూడా మనసులో ఉన్న స్వామివారికి చెప్పుకుంటారు. అలాగే ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం కాబట్టి ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా స్వామివారు ఏది కోరుకున్నా, మంచి కోరిక ఏది కోరుకున్నా నెరవేరుస్తారనే ఆకాంక్షతోనే అందరూ ఆలయం వద్దకు వేయించేసి స్వామివారిని ప్రార్థిస్తారు.
అతను కూడా రిటైర్డ్ ఎస్ఐ ఆయన కూడా చక్కగా చేస్తున్నారు. చాలా బాగుంది. ఇంకా కూడా ఎన్నిక అనేటువంటి వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతుంది. ఏదైనా కోరికలు ఇందాక ఆయన చెప్పారు, కోరికలు కోరుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా నెరవేరుతున్నాయండి. కారణం ఏంటంటే అంతవరకు కొంతమందికి ఉద్యోగాలు కావాలి, అటువంటి అందరికీ ఉద్యోగాలు వచ్చింది. అందరూ సస్యశాలంలోనే ఉన్నాం. మేము రిటైర్ అయిన వాళ్ళం కూడా అందరూ పెద్ద ప్రభుత్వం ఉంది. అందరూ కూడా ఈ దైవ కార్యానికి ఎక్కడ ఉన్నా సరే తప్పనిసరిగా ప్రతి సంవత్సరం వస్తారు, వచ్చి ఎక్కువగా చేసుకుంటారు. కారణం ఏంటంటే అందరూ కూడా గ్రామం అంటే తల్లిలాగా భావించి ఎంతో చక్కగా చేస్తూ ఉంటారు. అది అందుకని చెప్పి సంతోషం ఉంది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా సహకరించి మీరు ఈ విధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వచ్చి మమ్మల్ని అందరినీ కూడా సంతృప్తి పరచుకోవాలని చెప్పి అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000